ఓకే, ప్రస్తుతం మనతో పాటు హీరో సుమన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, హైడ్రా మీద గతంలో మీరు కూడా ఒక వ్యాఖ్య చేసారు. హైడ్రాను స్వాగతిస్తలేరా? సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్ అండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం. అయితే ఇప్పటివరకు ఏంటంటే పార్షాలిటీ లేకుండా మ్యాక్సిమం జరుగుతుంది. అదే మాదిరిగా త్రూఅవుట్గా చేసి మెయిన్గా ఏంటంటే మనకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమవుతుందంటే వాటర్ ఫ్లో స్మూత్గా లేకపోయేసరికి వర్షం హెవీగా కంటిన్యూస్గా వచ్చేసరికి ఆ వాటర్ మళ్ళీ వెనక్కి వచ్చి పాపం పేదవాళ్ళ ఇంట్లో అప్పుడంతా అది దూరి అట్లా పాములు తేళ్ళు ఇవన్నీ వచ్చి పాపం దాంట్లో ఇంట్లో ఏంటంటే కొన్ని పేషెంట్స్ ఉంటారు, కొన్ని చిన్న పిల్లలు ఉంటారు, కొన్ని చాలా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఎక్కడికి పోవాలో తెలియదు. పైగా దానికి టైం ఉండదు కదా, నీళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అర్ధరాత్రి ఎంటర్ అయ్యి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుని చాలా జరుగుతున్నాయి. సో ఈ మూవ్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ భూమిలు ఇస్తున్నారు చూసారా ఆఫీసర్స్ లంచాలు తీసుకొని, వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నారు? వాళ్ళు ఇవ్వడం ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళు పాపం వాళ్ళు లేరు అంటే వాళ్ళని వదలబాక, వాళ్ళని కూడా పట్టుకోండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. అప్పుడే ఇప్పుడు ఉంటున్న ఆఫీసర్స్ జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళని వదిలేసారు అనుకోండి, మనం కూడా తొందరగా రిటైర్మెంట్ అయిపోతే మనల్ని ఎవరు అడగరని చెప్పి ఇది జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే రాంగ్ పేపర్స్ ఇచ్చారో, ఎవరైతే డూప్లికేట్ చేశారో, లేదా ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసి అమ్మారో వాళ్ళని కూడా శిక్షించండి. ఇల్లీగల్ కట్టిన బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేయండి, జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే దీంట్లో పర్సనల్ కక్ష అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే కట్టేటప్పుడు కొనేటప్పుడు అందరూ జాలి చూసే చేస్తారు. సో అనవసరంగా తప్పు జరగకూడదు. క్లియర్గా ఇది తప్పు అని తెలిస్తే అసలు మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ పెద్దవాడు చిన్నవాడు కాకుండా చేయండి. డెఫినెట్గా నేను ఒక హ్యాండ్ కాదు 2 హ్యాండ్కి సీఎం రేవంత్ రెడ్డి గారికి సలాం చేస్తున్నాను. కానీ కూల్చడాల వల్ల అభివృద్ధి అనేది మళ్ళీ వెనకపోతుందని చెప్పేసి అంటాము. తప్పే ఉందండి దీంట్లో? వాళ్ళు అన్యాయం చేయట్లేదు, న్యాయంగా చేస్తున్నారు. అన్యాయం చేసిన వాడికి న్యాయం జరుగుతుంది. సో దానివల్ల ఎందుకు వెనక్కి వెళ్ళాలండి? ఇప్పుడు ఒక ల్యాండ్ అన్యాయంగా ఒకరు ఎంకరేజ్ చేసి ఆక్యుపై చేస్తే వాడి ల్యాండ్ పోయినట్టే కదా. అలాంటిది వాడి ల్యాండ్ వాడికి తిరిగి వస్తుంది కదా. సో తప్పే ఉంది. అదే చెప్తున్నాను, కరెక్ట్గా చేయాలి. మీరు అన్యాయంగా మీరు మట్టుకు చేయకూడదు. ఇంకా ఫీలింగ్స్, ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ ఉండకూడదు. రూల్ అందరికీ ఒకటే రూల్. ఓకే సార్, ఇప్పటివరకు అనేకం కూల్ చేశారు. అందులో ఏదన్నా కక్షపూరితంగా కూల్చినట్టు ఏదైనా అనిపిస్తూ ఉందా? నాకేం కనిపించట్లేదు. ఉంటే కోర్టులో వేయండి, కోర్టు ఉంది. ఇప్పుడు మీకు అలా అనిపిస్తే నేను ఏమంటానంటే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో అప్రోచ్ ది కోర్ట్, టేక్ యాక్షన్. చేసిన దానికి మళ్ళీ మీరు ఇది డబ్బులు అడగండి, తీసేసుకోండి, చేయండి. కోర్టు ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం మీకు? ఓకే సార్, తర్వాతి తరాలకు చెరువుల గురించి కుంటల గురించి ఏదైనా మెసేజ్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, అంటే ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పి ఏదో డైలాగ్ చెప్పడం కాదు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇలాంటివన్నీ జరగాలి. అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. చెరువులు ఏంటంటే దిస్ ఆల్ నేచర్ అండి. నేచర్ ప్రకృతి ఉన్న ఇదనమాట, భగవంతుడు ఇచ్చిన ఇదనమాట. సో అవన్నీ ఉండాలి, అది మెయింటైన్ చేయాలి. చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఆ వాటర్ ట్యాంక్స్ కానీ అలాంటివి కానీ ఉండాలి అని అందరూ బాగుంటారు. దట్ ఈస్ మై ఓన్లీ ఉద్దేశం అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి హైడ్రా వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? సరే, అన్యాయం జరిగిన చోట న్యాయం జరుగుతుంది. సో న్యాయం జరుగుతుందంటే మంచి జరిగినట్టే. అన్యాయం జరిగితే మట్టుకి తప్పు.